సో మనం ఇప్పుడు వరకు ఈ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ ఎలా ఉంటుంది, ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి సో అనేది మనం ఇప్పుడు చూసాము. సో ఇప్పుడు మనం డిజైనింగ్ అనేది స్టార్ట్ చేసే ముందు మనం ఫస్ట్ ఈ ఓవరాల్గా ఈ డాష్బోర్డ్లో మనకి మీకు ముందు చెప్పాను 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే అపియరెన్స్లో థీమ్స్. ఈ థీమ్ని బట్టే మన వెబ్సైట్ అవుట్పుట్ డిజైన్ అనేది ఉంటుంది. సో మనం మన డిజైనింగ్ స్కిల్స్ అనేది మనం ఎలాంటి థీమ్ సెలెక్ట్ చేస్తున్నాము, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అది అనేది దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు కూడా మంచి బ్యూటిఫుల్ థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో అది అలా కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మీకు ప్లగ్గిన్స్ అని చెప్పాను కదా, ఈ ప్లగ్గిన్స్. సో ఇవి రెండు మనకి ఇంపార్టెంట్. ఓకే, అపియరెన్స్లో థీమ్స్, ప్లగ్గిన్స్ ఇంపార్టెంట్. సో మనం థీమ్ సెలెక్ట్ చేసుకునే ముందు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రజెంట్ ఉన్న థీమ్ ఏంటి, అపియరెన్స్ థీమ్స్ క్లిక్ చేసాం. సో మనకి ఇది డిఫాల్ట్ ఇది ఒక థీమ్ అనేది యాక్టివ్లో ఉంది. సో ఈ థీమ్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ మన వెబ్సైట్లో వచ్చిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కానీ కంటెంట్, ఈ టెక్స్ట్కి సంబంధించిన పోస్టింగ్స్ ఇవన్నీ ఏంటంటే సో ఇది డిఫాల్ట్ కాబట్టి మనకు కావాల్సినట్టు మనం దీన్ని కస్టమైజ్ చేసుకోవాలి, అంటే ఎడిట్ చేసుకోవాలి. అది ఒక ఆప్షన్. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఎడిట్ చేసుకోవడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఈ డాష్బోర్డ్లో ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మనం ఒక ప్లగ్గిన్ మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అది దాన్ని ఎలిమెంటల్ అంటారు. ఎలిమెంటల్ ప్లగ్గిన్ ఏంటంటే ఎలిమెంటల్ ప్లగ్గిన్ అనేది చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేసుకోవటానికి యూజ్ అవుతుంది. అండ్ చాలా ఈజీ వే ఉంటుంది. మనకి ఇక్కడ కస్టమైజ్ చేసేదానికంటే కూడా ఎలిమెంటల్ అనే ప్లగ్గిన్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ అవుట్పుట్ డిజైన్స్ మనం ఇస్తామన్నమాట. సో ఒకసారి చూడండి ఆ ఎలిమెంటర్ అనేది ఎలా ఉంటుంది అనేది. సో జస్ట్ గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ ఎలిమెంటర్ అని టైప్ చేయండి, ELEMENTOR ఎలిమెంటర్. ఓకే, elementor.com జస్ట్ క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ వస్తుంది, ఒక వీడియో లాగా వస్తుంది చూడండి ఇక్కడ ఇది ఎలా యూజ్ అవుతుంది అని. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఈ లెఫ్ట్ సైడ్ ఈ ఆప్షన్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ ఈ చాలా ఈజీగా ఉందన్నమాట. సో ఎలిమెంటర్లో కూడా ఈ లెఫ్ట్ సైడ్ మనకు వర్డ్ప్రెస్ కస్టమైజేషన్లో కంటే ఎలిమెంటర్లో మనకు మంచి ఆప్షన్స్ కూడా ఎక్కువ ఇస్తారు. సో చాలా ఈజీ ఉంటుంది డిజైన్ చేసుకోవడానికి. అండ్ బెస్ట్ అవుట్పుట్ కూడా మన డిజైన్ అవుట్పుట్ కూడా మంచిగా ఇవ్వచ్చు దీంట్లో. సో ఈ ఎలిమెంటర్ అనేది సో ఇట్లా మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వరకు చాలామంది ఎలిమెంటర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో మీరు థీమ్ కూడా ఎలిమెంటర్కి సపోర్ట్ చేసే థీమ్స్నే సెలెక్ట్ చేసుకోండి. సో అది ఎలా సపోర్ట్ చేసే థీమ్స్ ఎలా ఉంటాయి అనేది నేను మీకు చూపిస్తాను. సో జస్ట్ ఇప్పుడు మనం థీమ్ మార్చుదాం. సో ఫస్ట్ మనం ఒక బ్యూటిఫుల్ థీమ్ మార్చుదాం, అది కూడా ఎలిమెంటర్ ప్లగ్ఇన్ సపోర్ట్ చేసే థీమ్ మార్చుదాం. సో ఫస్ట్ ఇది మార్చాలి అంటే ఇక్కడ ఓన్లీ 3 ఉన్నాయి కాబట్టి సో మనకి యాడ్ న్యూలోకి వెళ్ళాలి. యాడ్ న్యూ క్లిక్ చేయండి, కింద ఉంది కదా ఇక్కడ యాడ్ న్యూ క్లిక్ చేయండి. సో యాడ్ న్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా మనకి థీమ్స్ వచ్చినాయి. ఇవన్నీ ఏంటంటే ఎలిమెంటర్ సపోర్ట్ చేసేవి కాదు, ఇవన్నీ జస్ట్ వర్డ్ప్రెస్లోనే మనకి ఎడిట్ చేసుకునే ఆప్షన్స్ ఉన్న థీమ్స్ ఇవి. కాకపోతే మనకి ఏంటంటే వర్డ్ప్రెస్లో మనం కస్టమైజ్ చేయటం కానీ ఎడిట్ చేయటం కానీ కొంచెం కష్టమైంది. తర్వాత ఏంటంటే అవుట్పుట్ కూడా అనేది మనం ప్రాపర్గా బ్యూటిఫుల్ అవుట్పుట్ అనేది ఇవ్వలేమన్నమాట. అంటే కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎలిమెంటల్ ప్లగ్ఇన్ వల్ల ఏంటంటే మనకి చాలా ఈజీ ఇచ్చేసారనమాట. సో ఎలిమెంటర్ సపోర్టెడ్ థీమ్స్ ఎలా ఉంటాయి అనేది మీరు ఎలా తెలుస్తుంది మీకంటే మీరు జస్ట్ ఇప్పుడు ఇక్కడ థీమ్లో వచ్చి ఇక్కడ సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్లో ఆస్ట్రా ASTRA ఆస్ట్రా అని టైప్ చేయండి. సో ఈ ఆస్ట్రా ఇప్పుడు ఈ ప్లగ్ ఉంది కదా, ఇది జస్ట్ ఈ థీమ్ ఉంది కదా, ఈ థీమ్ని జస్ట్ ఇన్స్టాల్ చేయండి. సో ఇన్స్టాల్ అవుతుంది. ఈ ఆస్ట్రా థీమ్ అనేది ఏంటంటే కంప్లీట్గా మన ఎలిమెంటర్స్ ప్లగ్ఇన్ సపోర్ట్ చేసేలాగా వీళ్ళ థీమ్స్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ యాక్టివేట్ చేయండి. సో ఇప్పుడు మనం థీమ్ని
యాక్టివేట్ చేసేసాం. ఒక థీమ్ని మనం ఇక్కడ అపియరెన్స్లో థీమ్ని యాక్టివేట్ చేసాం. సో నెక్స్ట్ ప్లగ్గిన్స్లోకి రండి. ఇక్కడ ప్లగ్గిన్స్, యాడ్ న్యూ. సో ఇక్కడ కూడా చూడండి, మీకు ఇవన్నీ ప్లగ్గిన్స్, ఇవన్నీ డిఫరెంట్ ప్లగ్గిన్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటంటే ఆస్ట్రా స్టార్టర్ సైట్స్. చూడండి, ASTRA STARTERSITES, ఆస్ట్రా స్టార్టర్ సైట్స్. ఓకే, సెర్చ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ ఫస్ట్ చూడండి, ఇది స్టార్టర్ టెంప్లెట్స్, ఎలిమెంటర్, బేవర్ బిల్డింగ్. సో ఇట్లా ఇది ఎలిమెంటర్తో పాటు మిగతావి కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇవి కూడా ప్లగ్గిన్సే. సో బెస్ట్ మనం ఏంటంటే ఎలిమెంటర్కి సపోర్టెడ్ థీమ్స్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఎలిమెంటర్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఎలిమెంటర్ ఉంది కాబట్టి సో జస్ట్ దీన్ని ఇన్స్టాల్ నౌ. సో ఇన్స్టాల్ అయిపోయింది. సో దీన్ని యాక్టివేట్ చేయండి. ఓకే, యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ అపియరెన్స్లోకి రండి. ఆస్ట్రా ఆప్షన్స్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆస్ట్రా స్టార్టర్ టెంప్లెట్స్కి రండి. ఆప్షన్స్ తర్వాత చూద్దాం. దీనిపైన ఉంది కదా స్టార్టర్ టెంప్లెట్స్, క్లిక్ చేయండి. ముందు మనం ఒక థీమ్ని మనం యాక్టివేట్ చేద్దాం. సో ఇక్కడ స్టార్టర్ టెంప్లెట్స్ వచ్చిన తర్వాత ఎలిమెంటర్ అని ఉంది చూడండి. ఫస్ట్ ఈ ఎలిమెంటర్ లాంటివే ఇవి కూడా, బట్ మోస్ట్లీ ఎలిమెంటర్ అనేది చాలా ఈజీ అండ్ బ్యూటిఫుల్ ప్లగ్ఇన్ ఇది. సో ఎలిమెంటర్ క్లిక్ చేయండి. ఓకే, సో ఎలిమెంటర్లో చూడండి చాలా బ్యూటిఫుల్ థీమ్స్ ఉన్నాయి. చాలా thousands ఆఫ్ థీమ్స్ ఉంటాయి. సో మనకి వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో ఇప్పుడు మనం థీమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఎలాంటి సైట్ని డిజైన్ చేస్తున్నాం అంటే బిజినెస్ వెబ్సైటా, అది వాళ్ళకి సర్వీసెస్ ఉన్నాయా, ప్రొడక్ట్స్ ఉన్నాయా, లేకపోతే ఈకామర్స్ వెబ్సైట్ డిజైన్ చేస్తున్నామా, జాబ్స్కి సంబంధించి చేస్తున్నామా, రియల్ ఎస్టేట్కి సంబంధించి చేస్తున్నామా, ఇంకా క్లాసిఫైడ్స్ ఆర్ లిస్టింగ్కి ఆర్ లేదంటే రెస్టారెంట్స్ ఆర్ హోటల్స్, బ్లాగ్ పోస్టింగ్, ఇట్లా దేనికి సంబంధించింది మనం వెబ్సైట్ డిజైన్ చేయబోతున్నామో దానికి సంబంధించిన టెంప్లెట్ మాత్రం మనం తీసుకుంటే చాలా ఈజీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ బిజినెస్ అని, అదర్, బ్లాగ్, ఈకామర్స్ అని ఇవి ఉన్నాయి. ఇవి మీరు సెలెక్ట్ చేసుకుంటే పర్టికులర్ దానికి సంబంధించినవి వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఆల్ ఫ్రీ ఏజెన్సీ అని ఉన్నాయన్నమాట. సో జనరల్గా ఈ థీమ్స్ అనేవి ఏంటంటే ఫ్రీ థీమ్స్ ఉంటాయి, మనకి పెయిడ్ థీమ్స్ కూడా ఉంటాయి. అంటే మనం కొనుక్కోవాల్సి వస్తుంది, కొన్ని థీమ్స్ని మనం కొనుక్కోవాల్సి వస్తుంది. సో అది ఎందుకు కొనుక్కోవాలి అనేది మీకు తర్వాత చెప్తాను. మోస్ట్లీ నేనైతే ఇప్పటి వరకు ఎలాంటి థీమ్ కొనలేదు. మోస్ట్లీ మన వర్క్ మొత్తం మన రిక్వైర్మెంట్ మొత్తం ఫ్రీ థీమ్స్లోనే వెళ్ళిపోతుంది అనమాట. ఇన్ కేస్ ప్రీమియం థీమ్స్ అంటే మనం కొనుక్కునే థీమ్స్లో కొన్ని ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. మనకి కంపల్సరీ అలాంటి ఆప్షన్స్ మనకి ఫ్రీ థీమ్లో దొరకట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే మనం ప్రీమియం థీమ్కి పెయిడ్ మనం కొనాల్సి వస్తుంది అనమాట. ఆ థీమ్ని కొనాల్సి వస్తుంది. సో అది కూడా మీకు అరౌండ్ 3000 నుంచి 5000, 6000 అట్లా ఒక్కొక్క థీము అలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్కి సంబంధించింది నేను ఇక్కడ బిజినెస్ అని టైప్ చేస్తున్నా. బిజినెస్ సంబంధించిన టెంప్లెట్స్ మనకి ఇక్కడ చూపిస్తారనమాట. ఓకే, మీరు ఈకామర్స్ అని టైప్ చేయండి. సో ఈకామర్స్కి సంబంధించిన టెంప్లెట్స్ చూసారా ఇక్కడ మనకి బ్యాగ్స్, ప్రొడక్ట్స్. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి యాడ్ టు కార్ట్ చేసుకోవచ్చు, పేమెంట్ చేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ చేయటం. సో ఇవన్నీ ఈకామర్స్ ఆన్లైన్లో మనం పర్చేజ్ చేసుకునే ఈకామర్స్ వెబ్సైట్కి సంబంధించిన టెంప్లెట్స్ ఇవన్నీ. ఓకే, సో ఇది నేను మీకు తర్వాత చూపిస్తాను. ఫస్ట్ సింపుల్గా ఒక బిజినెస్కి సంబంధించిన
బిజినెస్కి సంబంధించిన ఒక టెంప్లెట్ని, మనం ఒక బ్యూటిఫుల్ టెంప్లెట్ని తీసుకుందాం. దాన్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, ఎలా ఎడిట్ చేసుకోవాలి, మనకి మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు అనేది చూద్దాం. సో నాకైతే ఇది నచ్చింది. జస్ట్ నేను ఇదైతే యాక్టివేట్ చేస్తున్నాను. సో మీకు నచ్చింది ఏదైనా కూడా మీరు చేసుకోండి. సో ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంపోర్ట్ కంప్లీట్ సైట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఆప్షన్ డిలీట్ ప్రీవియస్లీ ఇంపోర్టెడ్ సైట్, అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఇది డిలీట్ చేయాలా అని అడుగుతుంది. డిలీట్ చేసేసేయండి. ఓకే. అండ్ ఇంపోర్ట్ కస్టమైజ్ సెట్టింగ్, ఇంపోర్ట్ విడ్జెట్స్, మొత్తం అన్నీ ఇంపోర్ట్ చేసేసుకోండి. ఇంపోర్ట్. ఇంపోర్ట్ అవుతుంది. సో మీకు ఎలాంటి ప్రాక్టీస్ టైంలో ఎలాంటి డౌట్ వచ్చినా కూడా నాకు కాల్ చేయండి. సో మీకు నేను అవైలబుల్ ఉంటాను. సో అలా దాంట్లో మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని డౌట్స్ వస్తుంటాయి మధ్యలో. కొంచెం ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేస్తూ ఉండండి. మీరు డిఫరెంట్ టెంప్లెట్స్ తీసుకోండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే. ఇంపోర్టెడ్ సక్సెస్ఫుల్లీ. క్లోజ్ చేసేసేయండి. సో ఇప్పుడు మన వెబ్సైట్కి వచ్చి ఇక్కడ రిఫ్రెష్ కొట్టండి. ఓకే. సో డిజైన్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో దీన్ని మనం కస్టమైజ్ చేసుకోవాలి. సో జస్ట్ డాష్బోర్డ్కి వచ్చేసేయండి. సో మనం ఒకసారి పేజెస్లోకి వెళ్ళండి. ఆల్ పేజెస్. సో ఫస్ట్ మనం డిజైన్ ఎడిట్ చేసే ముందు ఫస్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి రీడింగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ స్టాటిక్ పేజ్ అని ఇది ఆప్షన్స్లో పెట్టుకుని ఇక్కడ హోమ్ పేజ్ని తీసుకొచ్చి ఇక్కడ హోమ్ అని ఉంటుంది, హోమ్ పేజ్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్ చేంజెస్.
ఒకసారి మళ్ళీ ఇక్కడ రిఫ్రెష్ కొట్టండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైతే థీమ్లో చూసామో కంప్లీట్ డిజైన్ అనేది మనకి వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఈ బ్యాక్గ్రౌండ్ బ్యానర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యానరు, ఇది లోగో వేరే ఇది డిఫాల్ట్గా వచ్చింది కాబట్టి ఈ లోగోని మార్చాలి. ఈ మెనూ మనకు సంబంధించిన మెనూ ఉందా లేదా, లేకపోతే మన ఓన్ మెనూని ఎలా పెట్టుకోవాలి, ఈ కంటెంట్ అంతా ఎలా మార్చుకోవాలి, ఈ కంటెంట్ అంతా ఎలా మార్చుకోవాలి. అండ్ నెక్స్ట్ పేజ్ సర్వీసెస్లో క్లిక్ చేయండి. సో మనకు సంబంధించిన మన వెబ్సైట్కి సంబంధించిన సర్వీసెస్ ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించిన ఇమేజెస్, వాటికి సంబంధించిన కంటెంట్. ఓకే, సో ఇట్లా మనం ఇవన్నీ మార్చుకోవాల్సి వస్తుంది. అట్లాగే అబౌట్ అస్ పేజ్లో చూడండి, మన కంపెనీకి సంబంధించిన, మనం ఎవరికైతే వెబ్సైట్ చేస్తున్నామో ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్, అంటే అబౌట్ దట్ కంపెనీ అనేసి దానికి సంబంధించిన ఇమేజ్ కానీ. సో ఇట్లా ఇవన్నీ మార్చుకోవాలి. ఇన్ కేస్ ఏదన్నా మనకి అవసరం లేదు అనుకుంటే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ మనకు అవసరం లేదంటే కూడా ఈజీగా డిలీట్ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి వేరేది ఏదైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే కూడా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఈ వాష్ మెనూ చూడండి ఇది. సో మనం ఈ మెనూను కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఈజీగా. తర్వాత కాంటాక్ట్లోకి రండి. సో కాంటాక్ట్ పేజ్ ఇది, ఈమెయిల్, ఫోన్ నెంబర్, అడ్రస్, గూగుల్ ఫామ్ సెండింగ్ అనమాట ఇది. తర్వాత గూగుల్ మ్యాపింగ్. ఓకే, ఇది కాంటాక్ట్ పేజ్ ఇట్లా. సో ఇట్లా ఏంటంటే మనకు ఫస్ట్లో మనకు వచ్చిన డిఫాల్ట్ పేజ్కిను మనం ఇప్పుడు ఆస్ట్రాస్ థీమ్స్లో ఎలిమెంటర్ ప్లగ్ఇన్ సపోర్టెడ్ తీసుకున్న థీమ్కి చాలా డిజైన్లో ఎంత వేరియేషన్ వచ్చిందో మీరే అబ్జర్వ్ చేయండి. అండ్ దీన్ని ఎడిట్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అనమాట. ఇప్పుడు ఈ పేజ్ని మనం ఎడిట్ చేయాలంటే ఈ టాప్లో ఇక్కడ ఉందో చూడండి, ఎడిట్ విత్ ఎలిమెంటర్, క్లిక్ చేయండి. సో ఓపెన్ అవుతుంది అది. సో ఓపెన్ అయింది. సో ఇలా చూడండి, మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎలిమెంటర్కి సంబంధించిన మనకి ప్రాపర్టీస్ వచ్చినాయి. ఈ వీటితోనే, ఈ ఆప్షన్స్తోనే మనం డిజైన్ అనేది ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు డిజైన్లోకి రండి, స్క్రోల్ చేయండి, మీకు ఎక్కడికక్కడ ఎడిట్ ఆప్షన్స్ అనేవి ఈజీగా వస్తాయి. సో మీరు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టాప్ హెడర్ అనేది ఇక్కడ లేదు. సో మనకి డిజైన్లో కనిపించింది టాప్ హెడర్ అనేది. చూడండి, మన లోకల్ హోస్ట్ వెబ్సైటు వర్డ్ప్రెస్ లాగిన్ ఆల్రెడీ ఉన్నాం కదా. సో ఇది మనం ఈ టాప్ హెడర్ పార్ట్ ఉంది కదా, ఈ హెడర్ పార్ట్ అనేది మనకి ఎలిమెంటర్ దగ్గర ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి హెడర్ పార్ట్ అనేది లేదు. ఎందుకంటే వర్డ్ప్రెస్లో మాత్రమే, వర్డ్ప్రెస్ కస్టమైజేషన్లో మాత్రమే మనం హెడర్ని అండ్ లాస్ట్లో ఫోటర్ని మనం ఎడిట్ చేయగలుగుతాం. ఇక్కడ ఒక ఫోటర్ ఉంటుంది, దాన్ని మనం హెడర్ని ఫోటర్ని మనం వర్డ్ప్రెస్లో మాత్రమే ఎడిట్ చేయగలుగుతాం. మిగతా బాడీ సెక్షన్ ఏదైతే ఉందో, ఈ బాడీ సెక్షన్ ఏదైతే, ఈ బ్యానర్ దగ్గర నుంచి ఈ బాడీ సెక్షన్ ఏదైతే ఉందో, దీన్ని మొత్తం మనం ఎలిమెంటర్లోనే ఈజీగా మనం ఎడిట్ చేయగలుగుతాం.
సో మీరేం వర్రీ కాకండి. మనం హెడర్ని ఈజీగానే మనం వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో మనం ఈజీగా దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, ఫోటోని కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. సో మనకి మెయిన్ మనకి డిజైనింగ్ పార్ట్, బాడీ పార్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ బాడీ పార్ట్నే మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. డిజైన్ మొత్తం మనకి ఇక్కడే ఉంటుంది. సో ఇది జస్ట్ ప్రతి వెబ్సైట్కి ఒక లోగో ఏరియా ఉంటుంది. జనరల్గా ఈ మెనూ ఏరియా అనేది కామన్గా ఇలాగే ఉంటుంది కాబట్టి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో మనకి ఇక్కడ నుంచి ఈ బ్యానర్ ఏరియా, ఈ బాడీ ఏరియా, ఇదంతా డిజైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఫస్ట్ మనం ఎలిమెంటర్ నుంచి మనం దీన్ని ఎలా ఎడిట్ చేయాలో అనేది చూద్దాము. తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో నేను మన హెడర్ను కూడా మనం ఈ హెడర్ని ఎలా చేంజ్ చేయాలి, వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో ఎలా చేంజ్ చేయాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను.